ఏంటి సురేష్, ప్రాజెక్ట్ ఎలా నడుస్తుంది? బాగానే ఉంది సాగర్, ఇట్స్ గోయింగ్ గుడ్. ఎంత బాగా జరుగుతుందో రేపు తెలుస్తుంది. అంటే యాక్చువల్గా రేపు క్లయింట్ మీటింగ్ ఉంది. టీమ్ లీడర్ అండ్ మేనేజర్ వెళ్ళాలి, బట్ నాకు కొంచెం వేరే వర్క్ ఉంది. సరే, నేను వెళ్ళి ఫినిష్ చేసుకొచ్చేస్తాను. నువ్వు ఒక్కడే వెళ్ళడం ప్రాబ్లం కాదు, బట్ క్లయింట్ చాలా స్ట్రిక్ట్. దేవిని కూడా తీసుకెళ్ళొచ్చు కదా. ఎందుకు సాగర్, నేను వెళ్ళి ఫినిష్ చేసుకొచ్చేస్తా కదా. అంటే క్లయింట్ చాలా స్ట్రిక్ట్. ఏ మాత్రం ఎఫర్ట్ ఫెయిల్ అయినా మన ఎఫర్ట్ అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇద్దరు వెళ్తే బాగుంటుందని నా ఒపీనియన్. అంటే అది నువ్వు పని చెయ్యి, దేవిని తీసుకెళ్ళు. ఒకవేళ నువ్వేదైనా మిస్టేక్ చేసినా తను సెట్ చేస్తుంది. అదే నా టెన్షన్ కూడా. అంత టెన్షన్ పడ్డానికి తనేం ఆటం బాంబు కాదు. అదే నేను ఏం చేసినా నువ్వు తప్పు చేశాను పాయింట్ చేయడానికి రెడీగా ఉంటుంది. దట్స్ వై ఐ లైక్ దేవి. తను తప్పు చేయదు, వేరే వాళ్ళు చేస్తే ఊరుకోదు. నువ్వు మాత్రం దేవిని తీసుకుని వెళ్ళు. సరే, తనకి ఇన్ఫార్మ్ చేయి, కలిసి వెళ్తాం ఇద్దరం. తను నీ టీంలో వర్క్ చేస్తుందా, నువ్వు తన టీంలో వర్క్ చేస్తున్నావా? ఈ ఫార్మాలిటీస్ అన్ని పక్కన పెట్టి నువ్వే వెళ్ళి మాట్లాడి ఇద్దరు కలిసి క్లయింట్ మీటింగ్ వెళ్ళండి. అది అంటే మరి ఇక నీ నుంచి నేనేం విందల్చుకోలేదు. ఒక్క క్లయింట్ మీటింగ్ సక్సెస్ఫుల్ అయిందని తప్ప. వీడేంట్రా బాబు ఇలా తగులుకున్నాడు. సరే డన్. ఏంటి మామా, మేనేజర్ మళ్ళీ యాక్షన్లు వేసాడా? రే, ఆయనతో తిట్టించుకోవడం తప్ప నాకు వేరే పని లేదనుకుంటున్నావా? అలా అని కాదు, సాగర్ ఏమన్నాడో తెలుసుకుందామని. దేనికి? న్యూస్ రిపోర్టర్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఏం చేస్తావు అని అడిగితే ఎలా ఉంటుందో, నువ్వు నన్ను అడగడం అలా ఉంది. అరే, మనం ఏమైనా మీడియా ఛానల్లో పని చేస్తున్నావా? ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి బ్రాడ్కాస్ట్ చేసుకోవడానికి. మామ, నేను చెప్పకూడదని ఫిక్స్ అయితే ఏ విషయం నేను చెప్పను. అయినా నువ్వు శ్రీదేవి లవ్ చేసుకున్న విషయం ఎవరికైనా చెప్పానా? అసలు శ్రీదేవితో లవ్ అని నేను నీకు చెప్పానా? అంటే ఆ రోజు టీ షాప్ దగ్గర దేవి అంటే ఇంట్రెస్ట్, స్పెషల్ ఫీలింగ్ అన్నావు కదా. రే, ఇంట్రెస్ట్ వేరు, లవ్ వేరు. ఇంట్రెస్ట్కి, లవ్కి, సాఫ్ట్వేర్కి, హార్డ్వేర్కి ఉన్నంత తేడా ఉంది. ఎవరికి చెప్పనని చెప్పి 3 days నుంచి కడుపులోనే దాచుకున్నాను మామ. కడుపు ఉప్పిపోతుందేమో అని భయంగా ఉంది. అసలు మర్చిపోతే ప్రాబ్లమే ఉండదు కదా. నా ప్రాబ్లమే అది కదా. ఒక విషయం తెలిస్తే నలుగురికి చెప్తే ప్రశాంతంగా ఉంటుంది. కడుపులో దాచుకోలేను, మర్చిపోలేను. మార్నింగ్ మోషన్ కూడా సరిగ్గా అవ్వట్లేదురా బాబు. ఏసీలు ఉన్నాయి, బయటకు వదలకు. ఇంతకీ మేనేజర్ ఏమన్నాడు? రేపేదో క్లయింట్ మీట్ ఉందంట. యూజువలీ దానికి టీమ్ లీడ్, మేనేజర్ వెళ్తారంట. కానీ ఆయనకి ఏదో పని ఉండి కుదరదంట. సో నన్ను ఇంకా క్లయింట్ మీటింగా నేను కూడా వస్తాను మామ. క్లయింట్ మీటింగ్ వెళ్ళి చాలా రోజులు అవుతుంది. నువ్వు క్లయింట్ మీట్కి ఉన్న పళ్ళకి అరే డెఫినేషన్ చెప్పరా. ఇప్పుడు ఫ్రెండ్స్ని అరేవరే అనుకుంటాం కదా, అదే కదా మామ. రే, నీది బ్యాక్ డోర్ ఎంట్రీ కదా. నీకెలా తెలుసు మామ? అరే అనేది బేసిక్ రా, అది కూడా తెలియదు. నువ్వు సాఫ్ట్వేర్లో ఉన్నావంటే ఆ మాత్రం అర్థం కాదా? ఐదర్ రికమెండేషన్ అయి ఉండాలి, లేదా బ్యాక్ డోర్ అయి ఉండాలి. నేను రాను కానీ ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పకు. ఏ విషయం? నువ్వు మా ఫ్రెండ్ అంటే. ఇంతకీ ఎవరిని తీసుకెళ్తున్నావు క్లయింట్ మీటింగ్కి? అది సాగర్ దేవిని తీసుకెళ్ళమంటున్నాడు. నవ్వుకో. క్లయింట్ మీటింగ్ అని చెప్పి కార్లో అలా సిగార్ తీసుకెళ్లి దేవిని దడదల్లాడిస్తావు అనమాట. ఏ హ్యాప్. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? తను ఎలా వెళ్ళాలో తెలియక నేను టెన్షన్ పడుతుంటే. సరదాగా అన్నారా? తను ఎలాగో మన టీమే కదా, ఒకసారి అడిగి చూడు. అంటే తను నాతో రావాలి అంటే ఎలా రియాక్ట్ అవుతుందని ఆలోచిస్తున్నాను. నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు కానీ క్లయింట్ మీటింగ్ అంటే ఎవరైనా రావాల్సిందే. నువ్వు ఒకసారి అడిగి చూడు. అదే చేయాలి, ఇంకా మాట్లాడైతే చూస్తా. సరే. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా అంటూ సోనీ లీవ్ పెట్టింది, ఎక్కడికి పంపించావేంటి? నాకేం తెలుసు సార్, నన్ను అడుగుతారు. రేయ్, ఇక్కడ మా అందరికంటే తన గురించి నీకే బాగా తెలుసు. అలా ఏం లేదు సార్, ఏదైనా పని ఉంటే ఫస్ట్ నాకే చెప్తుంది, నేను కరెక్ట్గా చేస్తాను. రేయ్, పేరుకే నేను మేనేజర్ రా, నీకు మాత్రం సోనీనే మేనేజర్. ఏదో సోనీ అంటే నాకున్న అభిమానం, నా మీద సోనీకున్న ఆత్మాభిమానం. సర్లే కానీ కిందకెళ్ళి కార్లో గాలుందులో చెక్ చేసుకోపో. 100 కొడితే చేస్తాను సార్. రేయ్, నా దగ్గర కూడానా? తమ్ముడే ప్యాకెటే సార్. ఆఫీస్లో ఏ వర్క్ ఉన్నా చెప్పండి, నేను ఫ్రీగా చేస్తాను. పర్సనల్ విషయాలు అయితే 100 ఇస్తే చేస్తాను. నిన్ను చూసి చాలా నేర్చుకోవాలరా. ఏం నేర్చుకోవాలి సార్? ఫ్రీగా ఎవరికి ఏం చేయకూడదని. ఏదో మీ అభిమానం సార్. థ్యాంక్ యూ సార్. సర్లే వెళ్ళు, గాలుందులో చెక్ చెప్పు. హాయ్. హాయ్. ఏంటి సర్ ఫేస్ ఫుల్ జోష్లో ఉంది? జోషా? అలా అర్థమైందా నీకు? రేపేదో క్లయింట్ మీటింగ్ ఉందంట, మన ఇద్దరం వెళ్ళాలి. మనం ఎందుకు? టీమ్ లీడర్ అండ్ మేనేజర్ కదా వెళ్ళాల్సింది. కానీ ఆయనకి ఏదో పని ఉందంట, నన్ను వెళ్ళమన్నాడు. నాకు అంతకంటే ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను రాను. నువ్వు వస్తావా అని రిక్వెస్ట్ చేయట్లేదు, రమ్మని ఆర్డర్ చేస్తున్నాడు.
నేను వచ్చి ఏం చేస్తాను? నేను క్లయింట్తో చిట్ చాట్ చేస్తాను, సొల్లేస్తాను, దేనికి పనికిరాని అంటావు కదా. రేపు చూడు నా టాలెంట్. ఆ ఘోరం చూడటానికి నేను అసలు రాను. మనం వెళ్తున్న సినిమాకి కాదమ్మా, క్లయింట్ మీట్కి. రాననే రైట్ నీకు లేదు. ఓ, అంటే రైట్ ఉంది, కానీ సాగర్ ఆల్రెడీ చెప్పాడు కదా. కావాలంటే నువ్వు కనుక్కో. సాగర్, క్లయింట్ మీటింగ్ నన్ను అటెండ్ అవ్వమన్నారంట. ఆ దేవి, నాకు కొంచెం వర్క్ ఉంది, మీ ఇద్దరు వెళ్ళండి. ఈ డీల్ మనకు చాలా ఇంపార్టెంట్. కానీ నేను ఇప్పటి వరకు క్లయింట్ మీటింగ్స్ అటెండ్ అవ్వలేదు కదా సాగర్. టీమ్ లీడర్ పొజిషన్ కోసం అంత ట్రై చేస్తున్నాం. టీమ్ లీడర్లో ఆ పొజిషన్లో ఉండాలంటే క్లయింట్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. పోయినసారి అడిగావు కదా టీమ్ లీడర్ ఎందుకు చేయలేదని. నువ్వు క్లయింట్ హ్యాండింగ్లో కొంచెం వీక్గా ఉన్నావు. వెళ్ళు, నీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ సురేష్తో అంటే కొంచెం ఇబ్బందే, కానీ అడ్జస్ట్ అవ్వు. సురేష్ ఇక్కడ ఎలా ఉన్నా క్లయింట్ హ్యాండింగ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. నీకు యూజ్ అవుతుంది, నువ్వు వెళ్ళు. సరే సాగర్. ఏమన్నాడు? నీతోనే చావమన్నాడు. అదే నీతోనే వెళ్ళమన్నాడు. ఆ? నమ్మకం ఉండాలమ్మా. ఎనీవే, రేపు పొద్దున 10 రెడీ ఉండు, షార్ప్. అంత పొద్దునే నాతో అవ్వదు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని చిన్నప్పుడు స్కూల్లో చెప్పారు, గుర్తుందా? సో ఎంత తొందరగా వెళ్తే అంత బెటర్. అంత పొద్దున్నే వెళ్తే పని లేదు అనుకుంటారు. వెళ్తే పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. సర్లే, నేను అలారం పెట్టుకుని పడుకుంటాలే. నేను రేపు పొద్దున్న లేవగానే కాల్ చేస్తాను, రెడీ అవ్వు. ఓకే. నంబర్ ఇస్తావా? ఏ, నీ దగ్గర లేదా? నీకు ఇంకో నంబర్ ఉంది కదా. ఎరా షుగర్ రఫీక్, షుగర్ బాగా ఎక్కువనట్టుందిగా. వాష్రూమ్కి బయటికి తెగ తిరుగుతున్నావు. రే వాసు, నన్ను కెలకద్దు చెప్తున్నా. అయినా అంత సీక్రెట్ ఏం దాచావురా? ఎంత దాచినా నీ కడుపులో దాగట్లేరా? సీక్రెట్ ఉంది, కానీ నీకు చెప్పను. నీలాంటి బిల్డప్ బాబాయిల్ని బొచ్చిడి మందిని చూసారా? ఏమీ లేకపోయినా ఏదో పెద్ద ఉన్నట్టు ఓ పెద్ద యాక్టింగ్ చేసి ఎత్తూ ఉంటారు. రే వాసు, మళ్ళీ చెప్తున్నా, నన్ను అస్సలు కెలకద్దు. రే, ఎందుకురా కాకమ్మ కథలు చెప్తావు? నువ్వు సొల్లు చెప్తున్నావు అందరికీ తెలుసులే కానీ ఆపు. వాసు, నన్ను షుగర్ రఫీగాను పడతా, ఇన్ఫర్మేషన్ పాస్ చేసే పాసింగ్ లోడను పడతా. సొల్లుగాడంటే మాత్రం చెడ్డీలో చేమలేస్తా. ఏమీ లే, నాకు ఎగిరెగిరి పడుద్ది. వెయిట్లెస్ పేపర్ గాల్లో ఎగిరిద్ది. నీలాంటి ఏమీ లేకపోయినా ఎందుకురా డొల్ల కవర్లు చెప్తావు? ఆహా, అవునరా, సురేష్ దేవి లవ్ చేసుకుంటున్నారు. ఇది ఆఫీస్ మొత్తంలో నా ఒక్కడికే తెలుసు. నేను నమ్మను. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు లవ్ చేసుకోవడం ఏంటి? ఏదన్నా చెప్తే నమ్మేటట్టు ఉండాలిరా. సురేషే నాది చెప్పాడ్రా. ఇప్పటిదాకా షుగర్ రఫిక్ అనే అనుకున్నాను, నువ్వు సొల్లు రఫిక్ కూడా రా. రే వాసుగా, సురేషే నాకు చెప్పాడ్రా. అవునా? అమ్మా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఎవరికి చెప్పకరా. ఎవరికి చెప్పకూడదంటే మరి నాకేంటి? నువ్వు నాకు ఇవ్వాల్సిన అప్పు మొత్తం మాఫీ చేస్తారా? ఎవరికి చెప్పకరా. అది సరిపోదురా, ఇంకో 1000 కొట్టు. 1000? మరీ ఎక్కువరా. ఒకవేళ ఇదే విషయం సురేష్కి తెలిసిందనుకో, నీ జాబ్ పోద్దు, ఇంకా ఏమన్నా పోద్దు, ఆలోచించుకో. ఆపే, ఫోన్పే చేస్తున్నా. వచ్చేయి చూసుకో. గుడ్ బాయ్. సర్లే, చెప్పంలే. వాస్ బ్రో, రఫీక్ బ్రోతో ఏం మాట్లాడుతున్నావు? నీకెందుకు చెప్పాలరా, ప్యూన్ గాడు, వెళ్ళి పని చూసుకో. నేను ప్యూన్గానే కానీ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర అప్పులు చేయను. రేయ్, ఎక్స్ట్రాలు మాట్లాడుకో. అప్పు చేయడం అనేది ఒక ఆర్ట్రా. ఆర్ట్ ఫామ్ యూజ్ చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నా. అవన్నీ మీకు అర్థం కావలేరా? ఆ ఆర్ట్ ఫార్మేషన్ డెఫినేషనే మార్చేసావు బ్రో. అదంతా ఓకే కానీ అసలు రఫీక్ బ్రో నీతో ఏం చెప్పాడు? నేను చెప్తా కానీ మరి నాకేంటి? అడుక్కునేవాడి దగ్గర గోక్కునేవాడు ఒకడు ఉంటాడంట.
నేనే అందరి దగ్గర 100 అడుక్కుంటుంటే నువ్వు నా దగ్గరకు వచ్చి నాకేంటంటే నేనేం చెప్పాను? రే, ఈ ప్రపంచంలో డబ్బు ఒకటే మనుషులను నడిపిస్తుంది అనుకుంటాం, కానీ అది తప్పు. డబ్బు కంటే చాలా వాల్యుబుల్ థింగ్ గోల్డ్. నీ గోల్డ్ రింగ్ నా దగ్గర ఉంది, ఒక 1000 ఇస్తే అప్పుడు ఇస్తా. అమ్మని రింగ్ దొబ్బేశాడా? 1000 నేను సస్తే కొట్టను. అయితే ఇది నేను చస్తే ఇవ్వను. ఎక్కడ దొరికాడు ఈడు నాకు? ఇదిగో 1000 కొట్టాను, రింగ్ ఎటు ఇవ్వు. నైస్. 1000 తీసుకున్నావు కదా, ఏం చెప్పాడో చెప్పు. ఎందుకురా నీకు, వెళ్ళి పని చూసుకో. 1000 కొట్టాను కదా బ్రో, చెప్పండి. ఏం లేదురా, మన సురేష్ను దేవి లవ్ చేసుకుంటున్నారంట. ఆ? 1000 పోయినా కానీ 1,00,000 ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, థ్యాంక్ యూ. వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటే నీకెందుకురా అంత ఆనందం? ఏంటి ఫేస్ డల్గా ఉంది? నథింగ్. ఏదో ఉందని నీ ఫేస్లో తెలుస్తుందిలే కానీ ఏం జరిగిందో చెప్పు. నాకు ఏ సీక్రెట్ తెలిసినా ఎవరికి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అది ప్రాబ్లం ఎలా అవుతుంది? ఏది దాచుకోలేని నీ మంచి మనసు అవుతుంది కదా. నా ఫ్రెండ్ పర్సనల్ కూడా పబ్లిక్ చేసేస్తున్నాను. ఎవరి పర్సనల్స్ తెలుసుకోకు. అందరూ నాకే వచ్చి చెప్తున్నారు. అది వాళ్ళ కర్మ. అది కాకుండా వాసుగాడు ఏదో ఒక రీజన్ చెప్పి నా శాలరీ మొత్తం వాడేస్తున్నాడు. మంత్లీ సగం శాలరీ వాడే తినేస్తున్నాడు. తొప్పేయడం ఎందుకు అవుతుంది? అప్పే కదా తీసుకుంటున్నాడు, మళ్ళీ ఇస్తాడు కదా. వాడికి ఇస్తే గాంధీ అకౌంట్లో అమౌంట్ వేసినట్టే, మళ్ళీ వెనక్కి రాదు. కర్మ. ఎవరిని వదలడనమాట వీడు. టైం వస్తే వాడు తీసుకున్న గోతులో వాడే పడతాడు. వాడు పడేలోపు నేను పోయేలా ఉన్నాను. ఇప్పుడేంటి, వాడికి మంచి గుణపాఠం చెప్పాలంతే కదా. ఆ పని చేయి, నీ పేరు చెప్పుకొని గుడి దగ్గర 100 మందికి అన్నదానం ఇస్తాను. మంచి పని చేయాలంటే మనమే చేయాల్సిన అవసరం లేదు. టైం వస్తే అదే జరుగుతుంది. మనం దాన్నే అద్భుతం అంటాం. ఆ అద్భుతం నీ నుంచి చూడాలని ఉంది. అరే ఇంకెంతసేపు? రెడీ అవుతున్నాను. కాల్స్ ఆన్సర్ చేయవేంటి? 2 minutes. పొద్దున లేపినప్పటి నుంచి రెడీ అవుతున్నానే అంటున్నావు, ఇంకెంతసేపు? జస్ట్ 2 minutes. ఓంకారాన్ని 1 second లాగా నీకు 2 minutes? జల్దీ రా. అదిగో మళ్ళీ. వస్తున్నా. సరే జల్దీ రా. సారీ, కొంచెం లేట్ అయింది. రెడీ అవ్వడానికి లేట్ అయినా పర్లేదు అని నిన్ను చూస్తే అర్థమవుతుంది. ఆఫీస్కి ఒక రేంజ్లో రెడీ అయ్యి వస్తాం. క్లయింట్ మీటింగ్కి ఇంకే రేంజ్లో రెడీ అవ్వాలి. నువ్వు రెడీ అయ్యే లోపల పుణ్యకాలం కాస్త రాహుకాలం అయ్యేలా ఉంది. రాహుకేతువులు మనలోనే ఉంటారు. అనుకున్నవి జరగనప్పుడే వాళ్ళు బయటకు వస్తారు. అమ్మా, ఇలాంటి ఫిలాసఫీలు క్లయింట్ దగ్గర మాట్లాడకు. నేను మాట్లాడటం ఏంటి? సాగర్ ఏదో జస్ట్ వెళ్ళి చూసిరా అంటే వస్తున్నాను. నాకు అసలు వచ్చే ఇంట్రెస్టే లేదు. ఈ మీటింగ్ సక్సెస్ఫుల్ అయితే వీడి దగ్గర నుంచే మనకు వచ్చేది నెక్స్ట్ ప్రాజెక్ట్. ఏం తెలియకుండా ఎలా వస్తున్నావు? నేనేం రావట్లేదు, మీరే నన్ను బలవంతంగా తీసుకెళ్తున్నారు. బలవంతమా? వాట్ యు మీన్ బలవంతం? ఐ మీన్ ఫోర్స్ చేసి. ఈ మీటింగ్ నాకు చాలా ఇంపార్టెంట్. ఏం కొంచెం పైకి కిందకైనా పెంట్ అయిపోతుంది. అలాంటి దానికి నువ్వు ఏం తెలియకుండా వస్తున్నావు. టెన్షన్ పడకు, వచ్చినా కొంచెం కూడా మర్చిపోతావు. నువ్వు పక్కనుంటే అయ్యేది కూడా అదే నాకు. మొన్న నేను పక్కనుంటే చాలా ప్రశాంతంగా ఉందన్నావు. అన్నానా? అనే ఉంటా. బుద్ధి గడ్డి తిని అనే ఉంటా. నువ్వు జంతువు కదా, గడ్డే తింటావు. ముందు చూడు. చాలా మంది అడుగుతున్నారు, శ్వేత
హైదరాబాద్లో ఒక డీసెంట్ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ దొరికిందా అని. దొరికిందనే అన్నా, కానీ రష్లో బుక్ చేయాలి. ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ పోచారంలో 2 BHK ఫ్లాట్ 63 lakhsకి ఆల్ ఇన్క్లూజివ్. గేటెడ్ కమ్యూనిటీ, స్పేషియస్ ఫ్లాట్స్ అండ్ టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్. పొల్యూషన్ లేకుండా పీస్ఫుల్ లైఫ్ ఉంది. ఈ ఆఫర్ April 30 వరకు మాత్రమే, మిస్ అవ్వకండి. మీరు కూడా సైట్ విజిట్ బుక్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.